దక్షిణ భారతదేశంలో హిందువులు ఎక్కువగా సందర్శించే దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవాలయం ఒకటి. ప్రపంచంలో మరి ఏ ఇతర దేవాలయాలకు లేని జన ధన ఆకర్షణ తిరుమల తిరుపతి దేవస్థానానికి సొంతం. ప్రపంచంలో నలుమూలల నుండి భక్తులు ప్రతిరోజు వెంకటేశ్వరుని దర్శనార్థం వస్తూ ఉంటారు. దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయం. ఈ దేవాలయానికి సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు కేవలం భక్తుల విరాళాల ద్వారా మాత్రమే వస్తుంది. దేశంలోనే అత్యంత రహస్యాలు కలిగిన ఆలయాల్లో ఒకటి. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఈ దేవాలయం కొలువై ఉంది. దక్షిణ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, కానీ తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని దేవాలయం మాత్రమే వీటన్నిటికంటే స్పెషల్ అని చెప్పాలి. ఈ ఆలయానికి ప్రతిరోజు భక్తులు 70,000 నుంచి 1,00,000 వరకు వస్తూ ఉంటారు. దాదాపు డైలీ 30,000 మంది భక్తులకు పైగా వారి తలనీలాలను స్వామివారికి సమర్పిస్తారు. దాదాపు 15,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది ఈ దేవాలయం. భారతదేశంలోనే కాక ప్రపంచంలో కూడా అత్యంత ధనిక దేవాలయంగా పేర్కొంటారు. దాదాపు ఈ ఆలయానికి ప్రతి నెల సుమారు 200 కోట్ల నుండి 300 కోట్ల వరకు వస్తుంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగా లడ్డులను తయారు చేస్తారు. ఎంతో విశిష్టతను కలిగిన ఈ ఆలయ చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కలియుగంలో కొంతమంది ఋషులు గంగానది తీరాన యజ్ఞం చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న నారద మహర్షి వారి దగ్గరకు వచ్చి ఈ యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నారని అడగగా త్రిమూర్తుల కోసం చేస్తున్నామని సమాధానం ఇస్తారు. త్రిమూర్తులు అనగా బ్రహ్మ, శివుడు, విష్ణువు కదా. మరి ఈ ముగ్గురి దేవుల్లో ఎవరి కోసం ఈ యజ్ఞం చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. కానీ ఋషుల దగ్గర సరైన సమాధానం ఉండదు. ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేయడానికి ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునడానికి ఋషులంతా ఏకమై చివరకు సప్తఋషి అయిన భృగు మహర్షిని త్రిమూర్తులను పరిశీలించేందుకు బ్రహ్మలోకాలకు పంపుతారు. భృగు మహర్షి మొదటగా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తాడు. కానీ బ్రహ్మదేవుడు సరస్వతితోనూ కొంతమంది మునులతోనూ బిజీగా ఉంటాడు. దాంతో భృగు మహర్షి రాకను గుర్తించలేడు. ఈ అవమానాన్ని భరించలేని భృగు మహర్షి భూలోకంలో ఏ భక్తుల ద్వారా కూడా నీవు పూజలు అందుకోలేవని శపించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కైలాసంలో ఉన్న శివుని దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో శివుడు, పార్వతీదేవి మంచుకొండల్లో నాట్యం చేస్తూ ఉండి భృగు మహర్షి రాకను గమనించరు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన భృగువు, ఓ శివ, నీవు నీ రూపంలో కాకుండా కేవలం లింగ రూపంలో మాత్రమే భూమిపై ఉన్న భక్తులతో పూజలు అందుకుంటావని శపిస్తాడు. అక్కడి నుండి మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి వెళ్ళాడు. ఇక్కడ విష్ణువు ఆదిశేషునిపై నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణువు పాదాలు అనేవి మహర్షి వైపు ఉంటాయి. దాంతో విష్ణువు పాదాలు తన వైపు ఉండటం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు. దానితో చాలా కోపానికి గురైన భృగు మహర్షి విష్ణు భగవానుడి ఛాతీపై తన్నాడు. ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగు మహర్షి పాదాలను మొక్కడం ప్రారంభించాడు. ఈ సిచ్యువేషన్ ను ప్రత్యక్షంగా చూసిన లక్ష్మీదేవి తనను పరోక్షంగా అవమానించినట్టుగా భావిస్తుంది. తాను నివసిస్తున్న ప్రదేశాన్నే భృగు మహర్షి కాలుతో తన్నడాన్ని లక్ష్మీదేవి భరాయించలేకపోయింది. మూల్లోకాల నుండి బయలుదేరిన భృగు మహర్షి గంగానది తీరంలో యజ్ఞాలు చేస్తున్న ఋషుల దగ్గరకు వచ్చి విష్ణు భగవానుడే అసలైన దేవుడని, పైన జరిగిన సంఘటనలన్నిటినీ ఋషులకు చెప్తాడు. కానీ ఇక్కడ నుండి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. తన భర్త విష్ణు భగవానుడుకు జరిగిన ఘోర అవమానాన్ని భరాయించలేని లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపై ఉన్న కరవీరాపురం అనగా ఇప్పుడు కొల్హాపూర్గా పిలువబడుతున్న ప్రాంతంలోకి వచ్చి స్థిరపడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్హాపూర్ దేవతగా ఇక్కడి ప్రజలు లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నారు. వైకుంఠం నుండి లక్ష్మీదేవి వెళ్లిపోవడాన్ని భరాయించలేని విష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూమిపైకి వచ్చి అనేక ప్రాంతాల్లో వెతకగా లక్ష్మీదేవి ఆచూకీ దొరకదు. ఈ ఎతుకులాటలో అలసిపోయిన విష్ణువు సువర్ణముఖి నది తీరాన ఉన్న వెంకటాద్రి అడవుల్లోని ఒక చింత చెట్టు క్రింద ప్రతిరోజు తపస్సు చేస్తూ ఉంటాడు. విష్ణువు కూర్చొని ధ్యానం చేస్తున్న ప్రాంతం మొత్తం కూడా ఒక పెద్ద పుట్టవలే మారుతుంది. విష్ణువు పరిస్థితిని చూసిన బ్రహ్మదేవుడు, శివుడు జాలిపడతారు. ఎలాగైనా విష్ణు భగవానుడికి సాయం చేయాలని ఆలోచిస్తారు. బ్రహ్మదేవుడు, శివుడు తక్షణమే భూమిపైకి వచ్చి విష్ణువు పరిస్థితిని లక్ష్మీదేవికి చెప్తారు. కానీ లక్ష్మీదేవి మాత్రం విష్ణువు మీద ఎటువంటి జాలి చూపించలేదు. ఈ క్రమంలోనే బ్రహ్మ, శివుడు ఎలాగైనా విష్ణువుకు సాయం చేయాలని బ్రహ్మ ఏమో ఆవుగాను, శివుడేమో దూడగాను మారి అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న చోళరాజు గోవుల మందలో చేరతారు. ప్రతిరోజు ఈ గోవుల మందతో కలిసి వెంకటాద్రి అడవులలోకి మేతకు వెళ్లి పుట్టలో ఉన్న పరమ విష్ణువుకు పాలు ఇస్తూ ఉండేది. ప్రతిరోజు ఈ ఆవు పొదుగు ఇంటికి వచ్చే సమయానికి ఖాళీ అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన గోవుల కాపరి అసలేం జరుగుతుందో తెలుసుకొనుటకు ఈ ఆవును వెంబడిస్తాడు. ప్రతిరోజు మాదిరిగానే పుట్ట పైకి వచ్చి తన పొదుగు ద్వారా పాలధారను పుట్టలోకి విడుస్తుంది. ఈ
సంఘటనను చూసిన గోవుల కాపరికి కోపం వచ్చి తన దగ్గర ఉన్న గొడ్డలిని గోవుపైకి విసురుతాడు. వెంటనే ఈ విసిరిన గొడ్డలకి విష్ణువు అడ్డుపడగా అది విష్ణు తలకు తగిలి రక్తం వస్తుంది. విష్ణు భగవానుడి రూపాన్ని చూసిన గోవుల కాపరి అక్కడే మరణిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న చోళరాజు వెంటనే వెంకటాద్రి కొండపైకి వచ్చి పుట్టలో ఉన్న విష్ణువుపై దాడి చేయడానికి పూనుకుంటాడు. వెంటనే విష్ణువు ఆ చోళరాజును ఇకపై నీవు పిచాచి వలె మారిపోవును గాక అని, ఇదే ప్రాంతానికి నీవు మరలా ఆకాశరాజుగా పుడతావని, నీకు పుట్టిన కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేస్తావని, అప్పుడే నీకు శాప విముక్తి జరుగుతుందని శపిస్తాడు. కొన్ని సంవత్సరముల తర్వాత ఈ చోళరాజు శాప విమోచన పొంది తనకు సంతానం కోసం యజ్ఞాలు చేయగా ఒక బ్రహ్మకమలంలో ఒక అందమైన ఆడబిడ్డ కనిపిస్తుంది. ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. గుణంలోనూ రూపంలోనూ తెలివితేటలలోనూ అందమైన యువతిగా పెరుగుతుంది. గోవుల కాపరి గొడ్డలతో చేసిన గాయం శ్రీనివాసుని తలపై ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఒకరోజు శ్రీనివాసుని నీలా అనే యువరాన్ని చూస్తుంది. తన తలపై తగిలిన దెబ్బ వలన జుట్టుపోయి అందవిహీనంగా కనిపించే ఆ ప్రదేశంలో అద్భుతముగా తన జుట్టును అలంకరిస్తుంది. దీనితో సంతోషించిన శ్రీనివాసుడు ఆమెను దేవతగా మార్చి, ఇకపై నా భక్తులు నాకు తలనీలాలు సమర్పించినప్పుడు వాటిని మీరు స్వీకరించమని ఆ యువరాణిని ఆశీర్వదిస్తాడు. ఈ సంఘటన కారణంగానే తిరుపతికి వెళ్లే ప్రతి భక్తుడు కూడా తన తలనీలాలు ఇస్తానని మొక్కుకుంటాడు. ఒకరోజు పద్మావతి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది. అదే సమయానికి శ్రీనివాసుడు ఒక ఏనుగును తరుముకుంటూ అదే ఉద్యానంలోనికి వస్తాడు. శ్రీనివాసుడు పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. అలా వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న మహారాజు వీరిద్దరికి పెళ్లి చేయుటకు అంగీకరిస్తాడు. కానీ ఈ పెళ్లికి కావాల్సిన ధనరాశులు శ్రీనివాసుని దగ్గర లేవు. ఏమి చేయాలో తెలియని శ్రీనివాసుడు కుబేర స్వామికి ప్రార్థిస్తాడు. తక్షణమే ప్రత్యక్షమైన కుబేరుడు శ్రీనివాసుని పెళ్లికి కావాల్సిన డబ్బు, నగలు, ధనరాశులను శ్రీనివాసునికి ప్రసాదిస్తాడు. తీసుకున్న ఈ అప్పును తన భక్తులు తనకు సమర్పించే కానుకల ద్వారా తీర్చేస్తానని చెప్తాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు. కుబేరుని దగ్గర తీసుకున్న అప్పుకు గాను క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ వస్తాడు. అందుకే శ్రీనివాసుని వడ్డీ కాసుల వారు అంటారు. అలా వీరి పెళ్లి అంగరంగ వైభోగంగా జరుగుతుంది. కొన్ని సంవత్సరముల తర్వాత వీరి పెళ్లి గురించి కొల్హాపూర్లో కొలువై ఉన్న లక్ష్మీదేవికి నారదుల వారి ద్వారా తెలుస్తుంది. వెంటనే లక్ష్మీదేవి వెంకటాద్రి కొండపైకి లేదా శేషాద్రి కొండపైకి వచ్చి శ్రీనివాసునిపై మరియు పద్మావతిపై పెద్ద గొడవకు దిగుతుంది. వీరిద్దరి మధ్య గొడవను బరాయించలేని శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. శ్రీనివాసుడు శిలా విగ్రహంగా మారడాన్ని చూసిన లక్ష్మీదేవి, పద్మావతులు కూడా శిలలుగా మారిపోతారు. లక్ష్మీదేవి శ్రీనివాసుని ఛాతీపై ఎడమ వైపున, పద్మావతి శ్రీనివాసుని ఛాతీపై కుడివైపున కొలువుదీరుతారు. ఈ విధంగా తిరుమల కొండల్లో విష్ణువు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువు అవడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల కొండల్లో మొట్టమొదటగా శ్రీనివాసుల విగ్రహాలను చూసినది వైకానస అర్చకులు గోపీనాథ్ పురోహితులు. ఈ విగ్రహాలను కనుగొని ప్రస్తుతం మనం చూస్తున్న ప్రాంతంలో ప్రతిష్ఠించారని చెప్తారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలించే మహారాజు యొక్క సోదరుడు తొండమానుడు. ఈ తొండమానుణ్ణి తిరుమల కొండపైన తూర్పు ముఖంగా ఒక ఆలయాన్ని నిర్మించి ఇవ్వవలసిందిగా శ్రీనివాసుడు కోరతాడు. అప్పటి నుండి శ్రీనివాసులు, పద్మావతి, లక్ష్మీదేవి ఆ మందిరంలో నివసిస్తూ ఉంటారు. ఈ మందిరం పేరే ఆనంద నిలయం, తిరుమల తిరుపతి దేవస్థానం. తరువాత ఈ ప్రాంతాన్ని పల్లవులు, చోళులు, విజయనగర రాజులు పరిపాలించారు. విజయనగర రాజులలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందింది. అందుకే శ్రీకృష్ణదేవరాయలుని విగ్రహాన్ని ఈ దేవస్థానంలో ప్రతిష్ఠించారు. ఈ దేవస్థానంలోని ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలిక ఆకులు, ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుండి తీసుకువస్తారు. తిరుమల గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ శ్రీనివాసుని విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి రైట్ సైడ్ న ఒక కార్నర్ లో శ్రీవారి విగ్రహం ఉంటుంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు సరిగ్గా గమనిస్తే ఇది మీకు క్లియర్ గా తెలుస్తుంది. శ్రీనివాసుని విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. శ్రీవారి విగ్రహం వెనక నుండి ఎప్పుడూ సముద్రపు సౌండ్ వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనక చెవి పెట్టి వింటే ఇది క్లియర్ గా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు ఈ విగ్రహాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ తడిగా మారుతూ ఉంటుంది. తిరుమల వెంకటేశ్వరుణ్ణి డైలీ అనేక పూలతో పూజిస్తూ ఉంటారు. వాటిని పూజారులు
గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనక ఉన్న జలపాతంలో వేస్తారు. ఈ పువ్వులు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి. పచ్చ కర్పూరాన్ని ఏ రాతికి పూసినా ఆ రాయి అతి కొద్ది కాలంలోనే విచ్ఛిన్నమైపోతుంది. కానీ శ్రీవారి విగ్రహానికి డైలీ పచ్చ కర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరదు. శ్రీనివాసుని విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ తో వేడిగా ఉంటుంది. ఈ టెంపరేచర్ కారణంగా శ్రీవారి విగ్రహానికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇక్కడ అర్చకులు ఆ చెమటలను శుభ్రం చేస్తూ ఉంటారు. శ్రీవారి గర్భగుడిలో కొన్ని వందల సంవత్సరముల నుండి దీపాలు ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటాయి. మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.